రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. తొలుత షెడ్యూల్ ప్రకారం జనసేనాని నిన్ననే విశాఖ రావాల్సి ఉండగా షెడ్యూల్లో ఒక చిన్న మార్పు చోటు చేసుకుంది. కాసేపట్లో పవన్ విశాఖకు చేరుకొని అనంతరం హెలికాప్టర్లో పాడేరు వెళ్లనున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గిరిజనుల మధ్య నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు లగసేపల్లి నుంచి ఓనూరు గ్రామం వరకు గిరిజనులతో పాదయాత్ర నిర్వహించనున్నారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. తొలుత షెడ్యూల్ ప్రకారం జనసేనాని నిన్ననే విశాఖ రావాల్సి ఉంది. అయితే షెడ్యూల్లో చోటు చేసుకున్న చిన్న మార్పు కారణంగా మరి కాసేపట్లో పవన్ విశాఖకు చేరుకున్న అనంతరం హెలికాప్టర్లో పాడేరు వెళ్లనున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గిరిజనుల మధ్య ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులు ప్రారంభించడంతో పాటు లగసేపల్లి నుంచి ఓనూరు గ్రామం వరకు గిరిజనులతో పాదయాత్ర నిర్వహిస్తారు. రైట్ ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలను విశాఖ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, జనసేనాని పర్యటన సందర్భంగా అక్కడ అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, అలాగే గిరిజనుల మధ్య ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా చేసుకోబోతున్నారు, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు విశాఖ నుంచి పాడేరు టూర్కు బయలుదేరుతున్నారు. వాస్తవానికి నిన్న సాయంత్రమే విశాఖపట్నం చేరుకోవాల్సిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ ఉదయానికి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ చేరుకుని ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా పాడేరు కార్యక్రమానికి మాటామంది కార్యక్రమానికి హాజరవుతారు. ఉదయం 9 కల్లా అక్కడ హాజరవుతారు. అక్కడ నుంచి దాదాపు 2-3 కిలోమీటర్ల మేర పవన్ కళ్యాణ్ పాదయాత్రగా వెళ్ళబోతారు. మొత్తం గిరిజనులతో మమేకమే వాళ్ళతో పాటు కలిసి పాదయాత్రగా వెళ్ళబోతారు. అనంతరం 11 గంటలకి మాటామంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గిరిజన గ్రామంలో వాళ్ళందరితో కూడా మమేకమై వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకునేందుకు కూడా చేస్తున్నారు. ఇవాళ ప్రత్యేకంగా ఆవిర్భావ దినోత్సవం, జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన గిరిజనులతో కలిసి ఈ కార్యక్రమం చేసుకునేందుకు అయితే ఇష్టపడుతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ అందరికీ పిలుపునివ్వడం జరిగింది. సేవా కార్యక్రమాలు చేయని కూడా చేరుతుంది. అందులో భాగంగానే ఇవాళ అనేక అక్కడ కార్యక్రమాలు కూడా, సేవా కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరగబోతాయి. అనేక మంది గిరిజనులు భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ చూసేందుకు, పవన్ కళ్యాణ్ తో తమ కష్టం చెప్పుకునేందుకు అయితే భారీగా తరలిస్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. ఈ సందర్భంగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా దాదాపు 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం ఘాట్ రోడ్లన్నీ కూడా, వాహనాలన్నీ కూడా తనిఖీ చేసి మొత్తం అనుమతుల మేరకు పంపిస్తున్నారు. ఎవరిని కూడా మీడియా కూడా ఆ ప్రాంగణానికి ఎలా చేయని పరిస్థితి ఏర్పడింది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ అయితే విశాఖ చేరుకున్నారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వాసు.